ప్రజెంట్ హుస్నాబాద్ లో ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రయ్య గారు, మన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారు, గౌరవ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి రెడ్డి గారు, సాయన్న గారు, అశోక్ బాబు గారు, అదేవిధంగా సోదరుడు బీలు నాయక్, అశోక్ గారు, మంగా గారు, కీర్తి, లక్ష్మణ్, శ్రీకాంత్, ఆవుల మహేందర్, దేవేందర్, స్వప్న, రవి, అదేవిధంగా మహేందర్ గారు, మరి మా టౌన్ ప్రెసిడెంట్ తమ్ముడు అన్వర్ గారికి, రవి, సంపత్, గౌరవ కౌన్సిలర్లు రవి, సంపత్, సుప్రజ, శ్రీనివాస్, మరి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, మానస గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, అంజన్న గారు, రమణారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, బీర్ల వెంకటరెడ్డి గారు, రాజయ్య గారు, అనితా రమేష్ గారు, అదేవిధంగా రవి, సంపత్, స్వప్న, మహేందర్, సురేందర్, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఎవ్వరేమనుకోకండి, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, గౌరవ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా ఉద్యమంలో తొలినాళ్ల నుంచి పాల్గొన్న మా అక్కా చెల్లెళ్ళు, సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. కేసీఆర్ గారికి హుజూరాబాద్ అంటే చాలా నమ్మకం, మా హుస్నాబాద్ అంటే చాలా నమ్మకం. క్షమించాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభించినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. ఎందుకు అంటే కేసీఆర్ గారికి ఇది ఒక లక్ష్మీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రారంభమైతే మంచి విజయం వస్తుందనేటువంటి ఒక నమ్మకం హుస్నాబాద్ కార్యకర్తల మీద, హుస్నాబాద్ ప్రజల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం. ఈరోజు హుస్నాబాద్ లో నాకు బాగా గుర్తు, ఆనాడు సైకిల్ యాత్ర చేసిండ్రు కేసీఆర్. సిద్దిపేట నుంచి వరంగల్ జైత్య యాత్రకు సైకిల్ యాత్ర చేస్తే హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఇలా ఘనమైనటువంటి స్వాగతం చెప్పి వేలాది మంది కేసీఆర్ గారి వెంట నడిచిన రోజులు నాకు గుర్తొస్తా ఉన్నాయి. ఉద్యమ తొలినాళ్లలో ఇక్కడ అన్ని మండలాలు గెలిచినాం, ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిచి పార్టీకి మొదటి రోజుల్లోనే బ్రహ్మరథం పట్టినటువంటి నియోజకవర్గం మన హుస్నాబాద్, హుజూరాబాద్. ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన విజయాలు, నాడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి సారథ్యంలో అద్భుత విజయాలను కూడా మనం చవి చూసినాం. అదే స్ఫూర్తితో, అదే ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేస్తూ వచ్చినాం. నిజంగా మీరు గుర్తు తెచ్చుకోండి, మనం అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాడినాం, నిరాహార దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం, కానీ పట్టించుకున్నారా? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చింది. ఇవాళ మీ కలను నిజం చేసింది కేసీఆర్ గారు. ఎన్ని చేసుకున్నాం మనం? మన రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకున్నాం, గౌరవేలి ప్రాజెక్ట్ ను పూర్తి చేసుకున్నాం. ఇది మన చెరువు గండి మహాసముద్రం, స్వయంగా కేసీఆర్ గారి వచ్చి అద్భుతంగా గండి మహాసముద్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. ఈ నేషనల్ హైవే ఆ రోజు నేను, సతీష్ అన్న ఢిల్లీకి పోయి గడ్కరీ గారిని కలిసి 2014-19 మధ్య ఇవాళ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట దాకా అద్భుతమైన నేషనల్ హైవే అయిందంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి పని. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఎంత అద్భుతంగా కట్టుకున్నాం హుస్నాబాద్ లో. అసలు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హుస్నాబాద్ డిపోను మినీ డిపోగా మార్చిండ్రు. అంత 10 బస్సులో ఏముండే. మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే దాని ఫుల్ ఫ్లెజ్డ్ డిపోగా మార్చింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. ధర్నాలు మీరు డిపో రద్దు అయిందంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా మీరు పాదయాత్రలు చేసిండ్రు, యాదుకుంది నాకు. మళ్ళా దాన్ని డిపోను పునరుద్ధరింపజేసుకున్నాం. హుస్నాబాద్ పట్టణాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మనం. రోడ్లు కానీ,
అసలు గల్లీ గల్లీ మా సతీష్ అన్న అడుగుడు ప్యాకేజ్ తెచ్చుడు 30 కోట్లు 20 కోట్లు 15 కోట్లు ప్రతి దఫాలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి కోసం అనేక డబ్బులు సమకూర్చుకొని ఈ పట్టణాన్ని అద్భుతంగా మనం తయారు చేసుకున్నాం.